రజకుల ఐక్యత రజకుల ఐక్యత జై రజక జై రజక జై రజక జై రజక జై రజక జై రజక రజకుల ఐక్యత రజకుల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి రజకుల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి రజకులు పరిష్కరించాలి పరిష్కరించాలి జై రజక జై రజక జై రజక జై రజక జై రజక धोबी संघ वर्दिल्लाली अखिल भारत धोबी महासंघ నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఈరోజు అఖిల భారత ధోబీ మహాసంఘ్ సంబంధించిన విషయాలు, దాని ఎలక్షన్స్ను పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ ఆంధ్ర కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఫిబ్రవరిలో ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ సంబంధించి ఈరోజు కమిటీలు పూర్తిగా ఆ కమిటీలకు పేర్లు ఇస్తూ మరి ఆ ఎలక్షన్స్ని జయప్రదం చేయడానికి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇక్కడ సమావేశం అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అనగా 21/12/1925 సంవత్సరంలో మన అఖిల భారత ధోబీ మహాసంఘ్ ఉభయ రాష్ట్రాల సమావేశం మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన ఆఫీసులో జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, వచ్చే ఫిబ్రవరి నెలలో అఖిల భారత ధోబీ మహాసంఘ్ మొత్తం నేషనల్ వైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మరి మా ఉభయ రాష్ట్రాల నుంచి, అలాగనే సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి మా అధ్యక్షులు ఏబిడిఎం సంఘ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చిరుకల శంకర్ గారు దీన్ని వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సమావేశం ఏర్పరిచి దీనికి అధ్యక్షత వహించి ముందుకు నడిపించారు. వహించి ఐక్యతతో మనం పోరాడి ఎస్సీ సాధన సాధించాలని నేను కోరుకుంటూ ధోబీ మహాసంఘ్ నేషనల్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరిలో జరిగే సమావేశానికి సందర్భంగా ఈరోజు కుషేగూడలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. మరి జార్ఖండ్లో జరిగినటువంటి జనవరి 18వ తేదీన జార్ఖండ్లో యాన్యువల్ సమావేశానికి మరి విచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆ రోజు మరి ఫిబ్రవరిలో జరిగే నేషనల్ కౌన్సిల్ సమావేశం ఎలక్షన్లు పోవాలన్నా లేదంటే నేషనల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఎన్నికలు జరగడమా అనేది ఉద్దేశంతో ఈరోజు అందడం జరిగింది. మరి జార్ఖండ్లో జరిగే 18వ తేదీన మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మరి కర్ణాటక నుంచి, పాండిచేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా 10 మంది ప్రతినిధులు పాల్గొంటున్నాం జనవరి 18వ తేదీన జార్ఖండ్లో. మరి అలాగే మరి ఎలక్షన్లో ముందు పోవడానికి కూడా ఓటర్ లిస్ట్ కూడా మరి నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు ఈరోజు నిర్ణయించి మరి పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి దేశంలో ఎన్ని సంఘాలున్నా కూడా అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ జాతిని ఉద్దేశించి పనిచేస్తుంది కాబట్టి మరి సీనియర్ నాయకుడు అయినటువంటి జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆదేశం మేరకు ఈరోజు కృష్ణకుమార్ కనోజియా 2 సార్లు ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా శ్యామరాజ గారు 4 సార్లు ఉండడం జరిగింది. మరి ప్రజాస్వామికంగా బద్దంగా మరి ఎన్నికల ద్వారా మనం పోవాలని మరి అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ బైలా రూల్స్ ప్రకారం మరి జనాలు ఏదైతే అనుకుంటారో మరి ఫిబ్రవరిలో జరిగే ఈ సమావేశం కూడా మరి ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, పాండిచేరి కానీ, కేరళ నుంచి కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ ఎవరైనా నిలబడాలని అనుకుంటే ప్రెసిడెంట్గా నిలబడవచ్చు. లేదంటే మరి ఎవరైనా ప్రతిపాదించే వాళ్ళని నిలబడడానికి కూడా మరి అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. మోదీ గారికి
మరి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి గారికి, మరి అలాగే బీసీ శాఖ ఏర్పాటు చేయాలని, గతంలో మనం సెంట్రల్ మినిస్టర్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అనేకమైన విజ్ఞప్తులు చేశాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, మరి క్యాబినెట్ తీర్మానం చేసి మరి అసెంబ్లీలో పంపాలని ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. మరి రాజకీయ పార్టీలు కూడా ఎప్పటికప్పుడు చెబుతూ, మరి ఎప్పటికప్పుడు దోబించులు ఆడుతూ మరి మనం కేవలం ఓటు బ్యాంక్ అనే మరి తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా అన్ని సంఘాలు ఐక్యమతై మన పోరాటాలు సాధించుకోవాలని కోరుకుంటూ, నాకు ఈయన పెద్దలందరికీ హైదరాబాద్ కాసాయిగూడలో అఖిల భారత ధోబీ మహాసంఘ్ జాతీయ సమావేశానికి విచ్చేసిన చర్ల వీరేశం గారికి, అలాగే బండలయ్య గారు, అప్పారా గారు, ఆనంద్ గారు, రమేష్ గారు, వీరందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సమావేశానికి హాజరైనందుకు. దేశంలో ఈరోజు ఈ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, ఫిబ్రవరి నెలలో అఖిల భారత ధోబీ సంఘ్ జాతీయ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికకు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సభ్యులందరూ ఓటు వినియోగించుకొని వారు ఓటు ఎవరికైనా సరే ఓటు వేసి వారిని గెలిపించి కనోజ్ కుమార్ గారినే మళ్ళీ గెలిపించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. నుండి మన కుషాయిగూడలో మన ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ నుండి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మన ఈ ఆల్ ఇండియా ధోబీ సంఘానికి సమావేశం జరుగుతుంది ఈరోజు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ మన ఒకటే సంఘానికి మన రిజిస్ట్రేషన్ ఉంది. ఆ సంఘమే ముందుకు వెళ్తుంది. అందుకనికే ఆల్ ఇండియా ధోబీ మహాసంఘంలో అందరు పాల్గొని మన అన్ని రాష్ట్రాలు మన ఆల్ ఇండియా అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఆల్ ఇండియా అధ్యక్షుడితో పాటు మన ఆల్ ఇండియా ధోబీ సంఘ్ ఆ ఎన్నుకున్న ప్రెసిడెంట్కి ఒకటే మనం ఉద్యమాన్ని ఆయన వెనుక ఉండి నడిపించాలి. ఇట్లు మన రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు మన రజక జాతిని. ఆ రజక జాతి మనకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం రాజకీయంగా. మనము ఒకటే, మనం రాజకీయంగా వెళ్ళాలంటే మనం ఉద్యమం చేయాలి. ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ ఒకటే రిజిస్ట్రేషన్ ఉన్నందుకు ఆల్ ఇండియా మా ధోబీ సంఘ్ మంచి ఒక నాయకత్వాన్ని ఎన్నుకొని ఆల్ ఇండియా మన ప్రధానమంత్రి మోడీ గారిని, రాహుల్ గాంధీని, అన్ని నాయకులను కలిసేటట్టు అట్లా నాయకుని ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని అఖిల ధోబీ మహాసంఘ్. హైదరాబాద్ కుషాయిగూడలో అఖిల భారత ధోబీ మహాసంఘ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు హాజరైనారు. ఈ సమావేశానికి సల్లవిలో ఒక డేట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఒక డేట్ కన్ఫర్మ్ కాలేదు, దానికి స్థలం కూడా డిక్లేర్ కాలేదు. దానికి సంబంధించి మరి ఒక్కొక్క 2 పార్లమెంట్లో కలిపి ఒక్క ఓటు అనే కాన్సెప్ట్ మీద మొదటి నుంచి తీసుకున్న నిర్ణయం అయితే ఉన్నదో మరి అన్ని రాష్ట్రాలను కూడా ఆ రూపకంగానే తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి అఖిల భారత ధోబీ మహాసంఘ్ జాతీయ నాయకుని ఎన్నుకోవడానికి మరి డేట్ ఫిక్స్ అయిన సందర్భంగా ఏం చేద్దామని ఒక ప్రణాళికతోని ఈ రోజు చర్చించుకోవడం జరిగింది. జై రజక, జై ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై రజక, ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, జై రజక, జై రజక, జై రజక.